హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రమ్యరాజ్ డిపి ఛానల్. ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయగానే మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. భగవద్గీతను పారాయణం చేయటం వల్ల ఏ పుణ్యఫలాలు వస్తాయి? అర్జున విషాద యాగ పారాయణం ద్వారా పాపాలు తొలగిపోతాయి. పూర్వజన్మ స్మృతి కలుగుతుంది. సంఖ్యాయోగం ద్వారా ఆత్మస్వరూపమును తెలుసుకొనగలుగుతారు. కర్మయోగం ద్వారా మీ చుట్టూ ఉన్న ప్రేతాత్మలు తొలగిపోతాయి. జ్ఞానయోగ పారాయణం ద్వారా పశు వృక్ష పక్షు పాపాలు కూడా నశించి ఉత్తమమైన లోకాలని చేరుతాయి. తద్వారా మీకు పుణ్యప్రాప్తి. ఆత్మ సంయమ యోగం ద్వారా అనేక దానములు చేసిన పుణ్యఫలం లభిస్తుంది. విజ్ఞాన యోగం ద్వారా జన్మరాహిత్యము, అక్షర పరబ్రహ్మం యోగం ద్వారా సమస్త దుర్గుణాలు నశిస్తాయి. రాజవిద్య రాజగృహయోగం ద్వారా పరుల సొత్తును అపహరించిన పాపములు పోతాయి. విభూతి యోగం ద్వారా సకల పాప విముక్తి కలుగుతుంది. భక్తి యాగం ద్వారా ఇష్టదేవత దీవెనలు లభిస్తాయి. క్షేత్రజ్ఞ విభాగం యోగం ద్వారా సకల దోషాలు చెడు తొలగిపోతాయి. గుణత్రయ విభాగ యాగం పారాయణం ద్వారా అనేక స్త్రీలతో పోయిన పాపములు, స్త్రీ దోషాలు పోతాయి. పురుషోత్తమ ప్రాప్తి యోగం ద్వారా సర్వ పాపాలు పోయి ఉత్తమ మోక్షాలు సంక్రమిస్తాయి. భోజనానికి ముందు చదివితే మరింత మంచిది. దైవాసుర సంపద్విభాగ యోగం ద్వారా అమిత శక్తివంతులవుతారు. శ్రద్ధాత్రయ విభాగ యాగం పారాయణం ద్వారా అనేక దీర్ఘ రోగములు నశించి క్షీణిస్తాయి. మోక్ష సన్యాస యాగ పారాయణ ద్వారా అనేక యజ్ఞములు చేసిన ఫలములు కలుగును. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.